పాలనపై చర్చిద్దామా? కేసీఆర్ కిషన్ రెడ్డిలకు ఇదే నా సవాల్. బారాసా హయాంలో పాలమూరును పడవ పెట్టారు. కృష్ణా జలాలు తరలిపోతుంటే చూస్తూ కూర్చున్నది కేసీఆర్. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ ఆరోపణ. ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గాన్ని పోయిండి. ఇందిరా మిల్లు ఓపెన్ చేస్తుండు. ఇందిరా మిల్లు ఓపెన్ చేయడానికి ఇప్పుడు 14 ఏళ్ళు గడిచింది. 14 ఏళ్ళు గడిచినాక ఇప్పుడు ఇందిరా ఓపెన్ చేస్తుండు. ఫస్ట్ సంక్షేమ పథకాలు పూర్తి అయ్యి, రేషన్ కార్డులు కంప్లీట్ కాలేదు, ఇందిరా మిల్లు ఇంకా స్టార్ట్ చేయలేదు, మహిళలకు 25 ఇస్తారు లేదు. ఇవన్నీ ఇచ్చి వీళ్ళతో చర్చ సిద్ధంగా పో కిషన్ రెడ్డితో కేసీఆర్తో పో. రెండవది ఏమంటున్నావు, కృష్ణా నీళ్ళు సంబంధించిన తరలింపులు కేసీఆర్ పాత్ర ఉంది అంటున్నావు. అప్పుడు అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పాత్ర ఉంది, మొన్న జగన్ ఉన్నప్పుడు కేసీఆర్ పాత్ర ఉంది, ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు నీ గురువే కదా. దానికోసం చెప్పడమేముంది, నువ్వు పాలనపై నువ్వు పట్టు సంపాదించు, మంత్రులను అందరినీ గ్యారేసుకో, అన్నీ వేసుకొని నువ్వు పాలనపై చేసిన తర్వాత నువ్వు ఇవన్నీ సంక్షేమ పథకాలు చేసిన తర్వాత నువ్వు కిషన్ రెడ్డికి మన కేసీఆర్కు సవాల్ ఇస్తారు. దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఏం లేకుండా నువ్వు చేసి ఓపెన్ చేస్తున్నా, రేషన్ కార్డు రేపిస్తున్నా, ఇందిరా మిల్లు ఇస్తున్నా అని చెప్పడం ఏముంది?